హల్లెలూయా! ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, నీ మాట నా నోట ఉంచండి నాయన. శక్తి చేత, బలం చేత కాదు కానీ నీ ఆత్మ ద్వారా నడిపించండి. ఇక్కడ మీ సన్నిధి మెండుగా దయచేయమని, ప్రతి ఆటంకాలు తొలగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. చాలా రోజుల తర్వాత మీ మధ్యలోనికి రావడం జరుగుతుంది. దేవుడు నా హృదయంలో పెట్టింది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మరి మీరు ఆదికాండం 19వ అధ్యాయంలో చూసినట్లయితే ఒకసారి చదువుదాం. ఆదికాండం 19వ అధ్యాయం కొన్ని వచనాలు నేను చదువుతాను. హ్మ్. ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సదోమ చేరునప్పటికి లోతు సదోమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి. మీరు పెందలకడే లేచి మీ త్రోవను వెళ్ళవచ్చుననెను. అందుకు వారు, అలాగు కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుమని చెప్పిరి. అయినను అతడు మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనం చేసిరి. చాలండి. దేవుడి వాక్య భాగాన్ని దీవించునుగాక. ఇక్కడ మనము లోతు భార్య, సదోమ్ వారి పిల్లలు, అలానే సదోమ గుమోర పట్టణం గురించి మనం చూడవచ్చు. అయితే లోతు ఎవరు అంటే, మీరు ఒకసారి ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. ఆదికాండం 11వ అధ్యాయం 31వ వచనం. తెరాహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుని కుమారుడనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన సారాను తన కోడలిని తీసుకొని, ఇక్కడ చూసినట్లయితే తెరాహు కుమారుడు అబ్రహాము, తన కుమారుడి కుమారుడు ఆయన హారాను కుమారుడు లోతు. అంటే లోతు అబ్రహాముకి ఏమంటారు, ఒక పెద్దనాయన ఒక కుమారుడు అనవచ్చు. చిన్నాన్న, పెదనాన్న అలా నెవ్యూ అంటారు ఇంగ్లీష్‌లో. మరి లోతు అలానే మీరు ఆదికాండం 12వ అధ్యాయం 5వ వచనం. అబ్రహాం తన భార్య సారైని తన సహోదరుని కుమారుడైన లోతును. ఇక్కడ చూసినట్లయితే తన యొక్క సహోదరుని కుమారుడు లోతు. ఇంగ్లీష్‌లో నెవ్యూ అంటాం. అయితే వారు తన చుట్టం. అయితే ఇద్దరు దూతలు ఊరి గవని దగ్గర చూసినప్పుడు దేవదూతలు సదోమ ఆయన సాయంకాలంనప్పుడు చేరినప్పటికి లోతు సదోమ గవిని యొద్ద కూర్చుండి ఉండెను. మరి సదోమ గవిని దగ్గర ఎవరుంటారంటే, ఎవరైనా కొన్ని ప్రస్తుత విషయాలను, కొన్ని బిజినెస్‌ల గురించి మాట్లాడుతూ, జరగబోయే సంగతుల గురించి మాట్లాడేవారు ఊరి యొక్క గవిని దగ్గర కూర్చుంటారంట ఆ కాలంలో. మరి వారు ఒక గవర్నమెంట్ అఫీషియల్ అవ్వచ్చు. చరిత్ర చెప్తుంది. లోతు ఏమి ఖాళీ వ్యక్తి కాదు. ఒక మంచి హోదా ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు. ఎందుకంటే అతను సదోమ గవిని యొద్ద అక్కడ ఉన్నాడు అని రాయబడి ఉంది. మరి దాని అర్థం ఏంటంటే, అతను ఒక వ్యాపారవేత్త అవ్వచ్చు. ఒక ఒక బాధ్యత కలిగిన ఒక నాయకుడి పొజిషన్‌లో ఉన్న వ్యక్తి అని మనం అనవచ్చు. ఆయన ఆ సదోమ గొమొర్రాలో మంచి ఒక స్థితిగతులు మంచి స్టేటస్‌లో ఉన్నాడు అని చెప్పవచ్చు. ఒకసారి మీరు ఆదికాండం 13 ఒకసారి చదువుకుందామండి. ఆదికాండం 13వ అధ్యాయం 13వ వచనం. క్షమించండి. అయితే ఇక్కడ చూసినట్లయితే ఆయన ఒక మంచి స్థితిలో ఉన్న వ్యక్తిగా ఉన్నాడు. అయితే సదొమ గొమొర్రా అంటే పాపముతో నిండిన పట్టణం. అదే మీరు ఆదికాండం 13:13లో ఏమని రాయబడి ఉంటదంటే, మనుషులు దుష్టులును యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. మరి దేవుని దృష్టిలో బహు పాపులు, దేవుడు అసహ్యించుకునేవారుగా ఉన్నారు. మరి అటువంటి పట్టణంలో ఈ యొక్క లోతు కుటుంబం నివసించడం మనం జరుగుతుంది. ఆ కాలంలో మరి ఇద్దరు దేవదూతలు వచ్చినప్పుడు వారిని తను బతిమలాడుతున్నాడు. మా ఇంట బస చేయండి.
అని అడిగి వారికి ఆతిథ్యం ఇస్తున్నాడు. ఆ కాలంలో ఎవరికైనా ఆతిథ్యం ఇవ్వడం అనేది ముక్కు, మొహం తెలియని వారికి ఆతిథ్యం ఇవ్వడం దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినంత సమానం. కాబట్టి వారు ఎంతో ప్రాధాన్యతను ఇస్తారు. అయితే ఇక్కడ చూసినట్లయితే అబ్రహాము యొక్క బంధువు. ఈ సదోమ పట్టణము ఒక విశేషత ఏంటంటే, వారి పాప భారం బహు ఘోరమైన పాపము, లైంగికమైన పాపాలు కలిగిన వారు. వ్యభిచార తరంగా వారు ఉన్నట్లు మనం చూడవచ్చు. అయితే ఇక్కడ 10 మంది నీతిమంతులు ఉంటే పట్టణాన్ని కాపాడుతానన్నాడు. మరి లోతు విషయమే అబ్రహాము దేవుడిని వేడుకుంటాడు. కాబట్టే లోతు మనం ఆ అధ్యాయం అంతా చదివితే లోతు బతకడం మనం చూడవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే దేవుడు అసహించుకునే వారిలో మరి విగ్రహారాధన, అవిధేయత, కాముకత్వము ఎంతో దేవునికి అవిధేయులుగా ఉన్నట్లు మనం చూడవచ్చు. ఎందుకంటే ఎలా చెప్పొచ్చంటే లోతు ఎవరైతే ఆ దేవదూతలు వచ్చి వారు ఉన్నారు ఇంట్లో. ఆ యొక్క పట్టణస్థులు వచ్చి తలుపు తీయండి, మేము వారితో శయనించాలి అని అడిగినప్పుడు లోతు అంటారు, వారిని దయచేసి ముట్టొద్దు, వారిని ఏం చేయొద్దు. కావాలంటే మా నా కుమార్తెలను మీకు పంపిస్తాను. కావాలంటే వారితో శయనించమని అంటాడు. అంటే ఎంతో కామంతో నిండిన పట్టణం అని మనం చెప్పవచ్చు. ఆహ్, ఒకసారి ఆ వచనాలు మనం చదువుదామండి. ఆదికాండం 19వ ఆహ్, అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూద్దాం. ఒకసారి అది చదువుకుందాం. ఈ మనుషులు నా ఇంటి నీడ వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు నీవు అవతలికి పొమ్మన్రి. మరియు వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండి చూచున్నాడు. కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేద్దామని చెప్పి లోతు అను ఆ మనుష్యుని మీద దొమ్మి దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. మరి వారు ఆ తలుపును బద్దలు కొట్టడానికి ప్రయత్నించినప్పుడు ఆ లోపల వారు ఎవరైతే ఆతిథ్యం ఇచ్చారో వారు ఆ యొక్క వారు ఉన్న నివాసానికి ఆ తలుపులను మరుగు చేశారంట. క ఎటు వారికి ఆ బయటున్న వారికి ఎటు ద్వారం ఉందో తెలియకుండా మరుగు చేసినట్టు మనం చూడవచ్చు. ఆ తర్వాత ఆ వచనం చూడండి. అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దలు వరకు ఆ ఇంటి ద్వారం దగ్గరున్న వారి కనుమబ్బు కలుగజేయగా, వారు ద్వారము కనుగొనలేక విసికిరి. మరి వారు ఎంత ద్వారం వెతికినా కూడా వారికి దొరక్క విసికిపోయారంట. అప్పుడు ఆ మనుషులు లోతుతో, ఇక్కడ నీకు మరి ఎవరున్నారు? నీ అల్లుణ్ణి, నీ కుమారులను, నీ కుమార్తెలను, ఈ ఊరిలో నీకు కలిగిన వారినందరినీ వెలుపలికి తీసుకురమ్ము. మేమీ చోటు నాశనం చేయవచ్చితిమి. వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయెను గనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపెననగా, ఇక్కడ నీకెవరెవరైతే ఉన్నారో వారిని కాపాడుకో దయచేసి. మిగతా ఈ పట్టణం అంతను నాశనం చేయాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే వారి పాప భారం అంత గొప్పది అని చెప్పడం జరుగుతది. అయితే ఈ మాట లోతు తన తన అల్లుళ్ళకి చెప్పినప్పుడు వారు అతన్ని ఎగతాళి చేస్తారు. అదే వచనం మనం చూడవచ్చు. ఆదికాండం 19, 14 లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాట్లాడి, లెండి ఈ చోట విడిచిపెట్టి రండి. యెహోవా ఈ పట్టణము నాశనం చేయుచున్నాడు. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయువాని వలె నుండెను. ఇక్కడ లెండి ఈ పట్టణాన్ని దేవుడు నాశనం చేస్తున్నాడు అంటే వారు ఎగతాళి చేస్తూ ఉన్నారంట. నవ్వులాటగా ఉంది. మరి నోవాహు దినంలో కూడా ఓడగొడుతుంటే వారేమో పెండ్లికిచ్చుకుంటూ, అమ్ముకుంటూ, తినుచు, త్రాగుచు, ఎగతాళి, హేళన చేశారు. లోతు కుటుంబ సభ్యులు మట్టికే ఆ పడవలోనికి, ఓడలోనికి వెళ్లారు. మిగతా వాళ్ళందరూ జలప్రళయంలో నశించిరి. అట్లనే ఇక్కడ వీరు హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఇంకా లోతు చూసినట్లయితే అక్కడ దేవదూతలు దేవుడు మమ్మల్ని ఈ పట్టణాన్ని పంపించాడు దీన్ని నాశనం చేయడానికి. ఇంకెవరినైనా రక్షించుకుంటావా లోతు? రక్షించుకో, ఇక్కడి నుంచి బయటపడదాం అని చెప్పినప్పుడు లోతు తడవు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ దూతలు
అతని చేతిని పట్టుకొని తన లోతు భార్యను అలానే తన కుమార్తెలను పట్టుకొని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ దేవదూతలు ఒక మాట అంటాయి. అక్కడ చూద్దాం. ఆదికాండం 19:17 నీ ప్రాణం దక్కించుకొనుటకు పారిపోము. నీవు వెనుకకు చూడకుము అని చెప్పటం జరుగుతుంది. అలానే హ్మ్. అది నీవు వెనక చూడకుండా నీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించు. వెనక్కి చూడొద్దు అన్నప్పుడు, అతను తడవు చేసినప్పుడు వారి చేతులను పట్టుకొని మరి బయటికి రప్పించటానికి ప్రయత్నించాను. మరి ఎందుకు ఇంతగా ఫోర్స్ చేస్తున్నారంటే, మరి అబ్రహాము నీతిమంతుని ప్రార్థన బహు బలము గలదే, మనఃపూర్వకమైనది అని యాకోబు 5:16లో రాయబడి ఉంది. కేవలం అబ్రహాము ప్రార్థనను బట్టి 10 మంది నీతిమంతులున్న ఈ పట్టణాన్ని కాపాడుతాను అని ప్రభువు మాటిచ్చాడు కాబట్టి, ఆ లోతు రక్షింపబడటం మనం చూడవచ్చు. కానీ నీవు వెనక్కి చూడొద్దు అంటే లోతు భార్య తను వెనక్కి చూసింది. అయ్యో! నా ఆస్తి ఏమైపోతుంది? అయ్యో! నా బంగారం ఏమైపోతుంది? అయ్యో! నా పట్టు చీరలు ఏమైపోతున్నాయి? అయ్యో! నా ఫ్రెండ్స్ స్నేహితులు ఏమైపోతున్నారు? స్నేహితురాళ్ళు ఏమైపోతున్నారు? అని తను వెనక్కి చూసింది. తను ఈ లోక సంబంధమైన వాటి మీద మనసుంచింది. మరి 19లో మీరు చూసినట్లేదు తను వెనక్కి చూడటం వలన తను ఉప్పు స్తంభం అయిపోయినట్టు మనం చూడవచ్చు. మరి ఆదికాండం 19:24లో మీరు చూసినట్లయితే అప్పుడు యెహోవా సొదొమ మీద గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి మరి తను అక్కడ చూసినట్లయితే నిజంగానే దేవుడు ఆ పట్టణాన్ని అగ్ని గంధకములతో అగ్నిని కురిపించి నాశనం చేశాడు. వెనక్కి చూడొద్దు అని దేవుని మాటకి తను లోబడలేదు. ఎందుకంటే దేవుడు అంటే ఆమెకి భయం లేదు. రెండవది దేవుడు ఈ లోక సంబంధమైన వాటి మీద తను మనసుంచింది. మూడవది నిత్య జీవం కొరకు ఆమెకు అవసరత లేదు. తను ఇదే జీవితం అనుకుంది. వెనక్కి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ముఖ్యంగా తను చేసిందేంటంటే దేవుని మాటకు తను లోబడలేదు. మరి మీరు ఆదికాండం 19:26 చూసినట్లయితే అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను అని రాయబడి ఉంది. అంతేకాదు మీరు లోతు భార్య గురించి ఇంకెక్కడెక్కడ ప్రస్తావింపబడిందంటే లూకా సువార్త ఒకసారి చదువుకుందామండి. లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18వ అధ్యాయం 34. వారు ఈ మాటలతో ఒకసారి చూద్దామండి. 17వ అధ్యాయం 32 చూడవచ్చు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. తన ప్రాణము రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని సజీవంగా కాపాడుకొను. మరి దేవుడే స్వయంగా ఈ మాటలు ఎప్పుడు చెప్తా అంటే, మనుష్య కుమారుని రాకడ దినములు ఎలా ఉంటాయంటే, ఇద్దరు తిరగలి విసురుతారు. ఒకరి కొనిపోబడతారు, ఒకరు నిలిచిపోతారు, ఇద్దరు నిద్రపోతుంటారు, ఇద్దరు పొలంలో పనిచేస్తారు, ఒకరుంటారు, ఒకరు కొనిపోబడతారు అని చెప్పడం మనం చూస్తాం. ఒకరు కనుపోబడతారు, ఒకరు విడిచిపెడతారు అని చెప్తూ దేవుని రాకడ మనుష్య కుమారుడు సంగతులు లోతు దినముల్లో జరిగినట్టు జరుగును. జనులు తినుచు, త్రాగుచు, కొనుచు, అమ్ముచు, వారు నాటుచు, ఇండ్లు కట్టుకొనుచు ఉండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినంన ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనం చేశాను. ఈ జీవితము తాత్కాలికమైంది. ఈ ఈ ఈ లోకంలో ఉన్నవన్నీ తాత్కాలికమైంది. నువ్వు ఎంత ధనవంతుడు అయినా, నీకెంత ఎంత పేరు ప్రఖ్యాతులున్నా ఒకరోజు ఇవన్నీ తుడిచికెళ్ళిపోతాయి. నీ ఆస్తి అక్కరకు రాదు. మరి తను ఈ లోక సంబంధమైన వాటిని మీదే మనసు ఉంచింది. తన మనసును లగ్నం చేసుకుంది. తను లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి అని రాయబడింది. ఈరోజు ప్రియ సహోదరి, లోతు భార్య వలె ఏమి ధరించుకుందామా? ఏమి తాగుదామా? ఎలాగ జీవితాన్ని సంతృప్తిగా ఎంజాయ్ చేద్దామా? ఇవే ఆలోచిస్తున్నామా?
లేక దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో ఏమైనా ప్రయాసపడుతున్నామా? ఒక దినం వస్తది. మనుష్య కుమారుడు వచ్చే దినం. ఆ దినంన ఎత్తబడతామని విశ్వాసం ఉందా? చూసాం గదా! ఇద్దరు పని జేస్తే ఒకళ్ళుంటారు, ఒకళ్ళు కొనిపోబడతారు. ఈరోజు దేవుడు విడిచిపెడితే మనకి గతి ఏంటి? మరి తను ఫరెవర్ ఒక ఉప్పు స్తంభంగా ఉంది. మరి దేవునికి అవిధేయుడు ఖచ్చితంగా తన ఆత్మ నరకాగ్నిలో ఉండుంటది. ఈరోజు ఇంత బతుకు బతికాక, ఇంత ఆస్తి అన్నీ సంపాదించుకున్నాక తను ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే ఏం లాభం? మన యొక్క ఆత్మ ఆత్మ దేవుని దగ్గరికి చేరాలి గానీ, నరకంలోకి వెళ్తే ఏం ప్రయోజనం? ఈరోజు స్త్రీలుగా మనం వేటి మీద మన మనసు ఉంచుతున్నాం? ఈరోజు దేవుడే స్వయంగా ఈ మాట్లాడిన లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఈరోజు స్త్రీలుగా పొద్దున్న లేస్తే చీరల గురించి, వస్త్రముల గురించి, నగల గురించి ఈ లోక భోగాల గురించి నువ్వు మాట్లాడుతున్నావా? దేవుని మాటలు ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు? లోక సంబంధమైనవి ఎన్ని మాట్లాడుతున్నావు? ఏకాడికి ఈ లోకంలో గొప్పవారుగా ఉండాలనే కానీ, పరలోక రాజ్యం గురించి భయముందా? ఆమెకి నిజంగా దేవుని యందు భయం లేదు. అంతగా నిజంగా ఒక దూత చెయ్యి పట్టుకొని వారి కుటుంబాన్ని లాగి బయటికి తీసుకురావడానికి ప్రయత్నించినా, మీరు వెనక్కికి చూడవద్దు అని దేవుడు చెప్పిన మాటను తను అవిధేయురాలైంది. దానికి తగిన ప్రతిఫలాన్ని కోసింది. అంతేకాదు తన కుమార్తెలు పాపం లోతు అబ్రహాంని బట్టి తడవు చేసిన ఆ పట్టణం నుండి బయటికి రాగలిగాడు. కుమార్తెలను తీసుకొచ్చాడు. కానీ ఒక తల్లి ప్రార్థన, ఒక తల్లి పెంపకం సరిలేపోతే ఎంత భయంకరమైన పనులు జరుగుతాయనేది లోతు కుటుంబం నుంచి చూడవచ్చు. ఏంటంటే ఇక్కడ ఇంకా మనకి శయనించుటకు మనుషులు ఎవరు లేరు కాబట్టి మన తండ్రికి ద్రాక్షారసము త్రాగబుచ్చి మనం ఆయనతో సైనిద్దాం అని ఎంత అసహ్యమైన కార్యము మోయాబీలు చేసిన అసహ్యమైన కార్యము. మరి తల్లి పెంపకం అనేది, తల్లి ప్రార్థన అనేది, తల్లి లోకస్తురాలైతే లోకస్తురాలని బిడ్డలు ఉంటారు. మరి తల్లి ప్రార్థన పరులైతే బిడ్డలు ప్రార్థన, దైవభక్తి కలిగి ఉంటారు. కాబట్టి తల్లివైన నీవు, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామా? మనం ఏమి వెతుకుతున్నాం? ఈ లోక సంబంధమైనవి వెతుకుతున్నామా? పరలోక సంబంధమైనవి వెతుకుతున్నామా? కాబట్టి ఈ లోక భోగాలను విడిచిపెట్టి మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికేవారుగా ఉందాం. ఆయన రాజ్యాన్ని కట్టే విషయంలో ప్రయాసపడదాం. కాబట్టి దేవుడు వచ్చినప్పుడు ఎత్తబడు వధువు సంఘంలో నేను ఉంటానా అన్న ఆహ్, ఆ యొక్క అక్కర మనం కలిగి ఉండాలి గానీ, ఈ లోకంలో గొప్పవారు, ఆస్తిపరులు, ఆస్తిపాస్తులు, ఈ లోక భోగాలకు మనము చోటిచ్చేవారుగా వాటి మీద మన మనస్సు లగ్నం చేసుకొనకూడదు. ఈరోజు మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ వాక్యం ద్వారా మాట్లాడిన విధానానికే వందనాలు ప్రభా. అయ్యా స్వయంగా నీవే ఆ మాట అన్నావు తండ్రి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకుంటూ అని అయ్యా నాయన అంత్య దినాల్లో ఉన్నాం నాయన. మా పట్టణాలు కూడా సదోమ, గొమొర, నోవాహు దినముల వలె తినుచు, తాగుచు, పెండ్లికిచ్చుకుంటూ, అమ్ముకుంటూ, నాటుతూ, ఇళ్ళు కొట్టుకుంటూ ఎంతో భయంకరమైన స్థితిలో లోక సంబంధమైన వాటి మీదే మేము నిలిచి ఉన్నాం నాయన. అయ్యో! వాటి మీద మా మనసులు పెట్టకనైనా ఎలా అయితే లోతు భార్య ఈ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి తను ప్రభా ఉప్పు స్తంభం అయిపోయిందో నాయన తండ్రి. అయ్యా! మాకటువంటి దుస్థితి వద్దు నాయన తండ్రి. నీకంటే ఏది ప్రేమించనీయొద్దు. అయ్యా! మా మనస్సులు ప్రతిదీ ప్రభా నీ మీద పెట్టుకోవడానికి ప్రభా పైనున్న వాటిని వెతికేవారుగా, అన్నిటికంటే మీ మాటలకు లోబడే మనస్సును మాకు దయచేయండి. అయ్యా! నీ యొక్క వాక్యాన్ని పఠించేవారుగా, మా బిడ్డలు పెంచే విషయంలో నీ యందు భయభక్తులు కలిగి ప్రార్థించేవారుగా చేయండి నాయన. ప్రార్థించే స్త్రీలుగా, ప్రార్థనతో పెంచే బిడ్డలను మేము మా బిడ్డలను ప్రార్థనతో, వాక్యంతో పెంచేవారుగా మమ్మల్ని చేయండి నాయన. దైవ భయము, దైవ భక్తి మాకు దయచేయండి నాయన. విత్తిన వాక్యాన్ని ముద్రింపజేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనాలండి. మరి ఈ కార్యక్రమాలు మీకు ఉపయోగకరంగా ఉన్నట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప్తి ప్రకాష్ అనే యూట్యూబ్ ఛానల్. అంతేకాదండి ఈ పరిచర్య ద్వారా మీరు మేలు పొందిన వారైతే ఈ పరిచర్యలో పాలుపంపులు పొందొచ్చు.
స్క్రీన్ మీద కనపడుతున్న నంబర్ మీరు ఈ పరిచర్యలో పాలుపంపులు పొందొచ్చు. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.